హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో పథకాల బంద్, ఆర్బీఐ సంచలన ఆదేశాలు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఎన్నికల్లో అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఇబ్బడిముడిగా హామీలు కుమ్మరిస్తున్నాయి. ఉచితాల పేరిట ఓ పక్క ప్రజలను సోమరులను చేస్తూ మరోపక్క ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అప్పులు చేసి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి. అయితే దేశంలోనే ఆయా రాష్ట్రాల 2023-24 వార్షిక బడ్జెట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. 5 చార్టర్ల ద్వారా దీన్ని స్టడీ చేసిన ఆర్థికవేత్తలు పలు విషయాలపై ఆందోళన చెందుతున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల చట్టపరమైన నిర్వచనం లేకపోవడం, రాజకీయ పార్టీలు తమ వాగ్దానాల అమలుకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్బీఐ డేటా ప్రకారం 2022-2023లో ఛత్తీస్గఢ్లో మరియు తమిళనాడు రాయితీల కోసం తమ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఎస్డిపిలో 5% కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. అనంతరం పంజాబ్, మధ్యప్రదేశ్ మరియు బీహార్లు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర రాయితీల బిల్లు 2019-2020లో 20,386 కోట్లు కాగా ఆ తర్వాత నుంచి డేటా అందించడం లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.